ఇది సామాన్యుడి జిఎస్టీ. ఖచ్చితంగా కొన్ని గంటల క్రితం నుంచి చూసుకుంటే కనుక కొత్త జిఎస్టీ ఏదైతే సెప్టెంబర్ 3న ఒక నిర్ణయం తీసుకుందో సెంట్రల్ సర్కార్, దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయిపోయాయి. తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి కొనే కార్ల వరకు కూడా చాలా వస్తువులు, సుమారుగా 370కి పైగా వస్తువులు ధరలు తగ్గినట్లుగా ఖచ్చితంగా గణాంకాలు అయితే చాలా స్పష్టం చేస్తున్నాయి. ఇది ఒక సామాన్యుడి జిఎస్టీ అంటూ కూడా ఆర్థిక రంగ నిపుణులు సైతం చాలా కితాబునిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఎవరికైనా కావాలంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ అంటే రేపు అనే దానికి రూపు లేదు. ఖచ్చితంగా రేపు ఏం జరుగుతుందని తెలియలేనప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి నిన్నటి వరకు 18% ఉన్నటువంటి జిఎస్టీ ఈరోజు ₹1 కూడా మీరు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం బేసిక్ ప్రీమియం మాత్రమే చెల్లిస్తే చాలంటూ కూడా ఆర్థిక రంగ నిపుణులు, ఆరోగ్య రంగ నిపుణులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇది మధ్యతరగతి సామాన్యులకి చాలా వెసులుబాటుని కల్పించేటువంటి జిఎస్టీతో ఈరోజు సెప్టెంబర్ 22 నుంచి కూడా ఒక కొత్తగా రూపాంతరం చెందినటువంటి ఒక దేశంగా మనం చూడొచ్చా అని అంటే కనుక ఖచ్చితంగా ఆర్థిక రంగ నిపుణులు సైతం ఇప్పుడు కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఎవరైతే ధూమ మద్యపాన ప్రియులు ఉంటారో, అంటే మద్యానికి అలాగే ఈ యొక్క ఏదైతే పెట్రోల్ అండ్ డీజిల్కి సంబంధించి ఇవి జిఎస్టీ పరిధిలోకి రావు కాబట్టి ఖచ్చితంగా వీటిని పక్కన పెడితే ధూమపాన ప్రియులకైతే ఖచ్చితంగా బాధుడు. మీరు సిగరెట్ వెలిగిస్తున్నారా అయితే ఖచ్చితంగా మీరు 40% అదనంగా ఇచ్చి కొనాల్సింది ఒక సిగరెట్ని. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఏవి తగ్గుతున్నాయి, ఏవి పెరిగాయి, ఈ రోజు నుంచే కొన్ని గంటల నుంచి నూతన జిఎస్టీ అమలుతో కొత్త రేట్లతోటి ఆల్రెడీ ఇప్పటికే చాలా కార్ల షోరూమ్లు అయితే ఒక కొత్త రేట్లతోటి, తగ్గిన రేట్లతోటి ఈ యొక్క అవుట్లెట్స్ కూడా దర్శనమిస్తున్నాయి ఆ యొక్క బోర్డులతోటి. సో జిఎస్టీ విధానంలో సమూల మార్పులు జరిగిపోయాయి. 12-28% స్లాబులు పూర్తిగా ఎత్తివేయగా ఇప్పుడు కేవలం 5-18% స్లాబ్లే ఇప్పుడు అమల్లోకి ఉన్నాయి. ఈ జిఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొన్నింటిపై అసలు జిఎస్టీ లేనే లేదు. మరి పెట్రోల్, డీజిల్ సహా ఆల్కహాల్పై జిఎస్టీ సంగతి ఏమిటి అనేటువంటి వాటిపై కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. మన దేశంలో పరోక్ష పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త తరం సంస్కరణలని తీసుకొచ్చినటువంటి సంగతి తెలిసిందే. జిఎస్టీ విధానం స్వరూపమే మారిపోయింది. మొత్తం 4 స్లాబ్లు ఉన్నాయి మొన్నటి వరకు. దీంట్లో 2 స్లాబ్లను రద్దు చేస్తూ జిఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3న నిర్ణయం తీసుకుంది. దీంతో పలు వస్తువులు, సర్వీసులపై జిఎస్టీ 28%లో ఉన్నవి 18%కి, ఇంకా 18-12%లో ఉన్నవి 5%, అలాగే 0%కి చేరుకున్నాయి. మొత్తం 375 రకాల వస్తువులపై జిఎస్టీ రేట్లు భారీగా తగ్గాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీలు కూడా తమ వస్తువుల ధరల్ని ప్రకటిస్తూ వచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ రేట్ల కోతతో తగ్గిన ధరలతో వస్తువులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ సంస్కరణలతో ప్రజలకు పన్ను రూపంలో పోయే డబ్బు ఇప్పుడు మిగులుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ చాలా బాగా స్పష్టం చేశారు. దీంతో కొనుగోలు శక్తి, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థలోకి దాదాపుగా 2 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. దాదాపు 99%, 12% స్లాబ్లోని వస్తువులు 5% స్లాబ్లోకి చేరుకున్నాయి. ఇంకా 90% వరకు 28% స్లాబ్లోని వస్తువులు 18% స్లాబ్లోకి చేరుకున్నాయి. ఇక్కడే సిగరెట్, పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు వంటి వస్తువులపై మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిపైన పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు వంటి వస్తువులపై సుమారుగా 40% జిఎస్టీ కూడా ఈరోజు కొన్ని గంటల క్రితం నుంచే అమలులోకి వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే అన్నింటిపై ధరలు తగ్గుతుండగా జనం మాత్రం పెట్రోల్, డీజిల్ సహా మద్యం ధరలు తగ్గుతున్నాయా అని వేచి చూస్తున్నారట. అసలు వీటిపై జిఎస్టీ ఎంత తగ్గిందని తెలుసుకోలేకపోతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఇవి జిఎస్టీ పరిధిలోకి రావట. కాబట్టి జిఎస్టీ సంస్కరణలకు వీటికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వీటిపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా తెలుస్తోంది. ఇక జిఎస్టీ, పెట్రోల్, డీజిల్ అనేవి, ఇంధనాలు అనేవి జిఎస్టీ పరిధిలో లేవు. కేంద్ర ప్రభుత్వం దీనిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తూ రావడం అనేది పరిపాటిగా ఉంది. ఈ పన్నులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం వస్తుంది. అందుకే రాష్ట్రాలు వీటిని జిఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. సో ఇక మద్యం విషయానికి వస్తే కనుక ఇదే సమయంలో ఆల్కహాల్పై పన్ను విధించే అధికారం కూడా రాష్ట్రాలకే ఉంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో మద్యం ద్వారానే ఎక్కువ పొందుతుంటాయి. అందుకే వీటిపైన కూడా జిఎస్టీ అమల్లో లేదు. ఇక వీటి ధరలు తగ్గాలంటే వీటిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం లేదా రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే కానీ ధరలు తగ్గవని కూడా ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.
ఇక హైదరాబాద్ నగరానికి విషయానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ₹107.46 ఉండగా ప్రస్తుతం ₹95.70 ఉందని కూడా చెప్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇన్సూరెన్స్ తీసుకునే వారికి పన్నుల భారం కూడా తగ్గబోతోంది. సెప్టెంబర్ 22, 2025 నుంచి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వస్తు సేవల పన్ను ఉండదు. సో పూర్తిగా తొలగిస్తూ సెప్టెంబర్ 3వ తేదీన జరిగినటువంటి 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది జీఎస్టీ కౌన్సిల్. ప్రస్తుతం బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ ఉండగా దానిని 0కి చేర్చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇకపై ఎలాంటి జీఎస్టీ పన్ను చెల్లించనవసరం లేదు. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుందని కూడా కేంద్రం చెబుతోంది. సెప్టెంబర్ 22, 2025 తర్వాత కొత్తగా కొనుగోలు చేసే పాలసీలతో పాటు రెన్యువల్ ప్రీమియం చెల్లింపులకు సైతం ఎలాంటి జీఎస్టీ ఉండదు. అయితే సెప్టెంబర్ 22వ తేదీ లోపు ప్రీమియం కడితే గనక జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏవేవి అంటే 5% పరిధిలోకి 5% పరిధిలోకి వచ్చినటువంటి వాటి విషయాలకు ఒకసారి మనం చూస్తే కనుక నెయ్యి కావచ్చు, పన్నీరు, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, జామ్, కెచప్స్, నాన్ కీమ్ టూత్పేస్ట్స్, అలాగే సబ్బులు, షాంపూలు, ప్యాకేజ్డ్ ఫుడ్, అలాగే బిస్కెట్స్, స్నాక్స్, జ్యూస్, కండెన్స్డ్ మిల్క్, అలాగే డైరీ ఉత్పత్తులు, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, కాఫీ, ఐస్ క్రీమ్లు, సైకిళ్ళు, స్టేషనరీ, స్కూల్ ఆఫీస్ సామాన్లు అంటే పెన్సిళ్ళు, నోట్బుక్స్, మరియు దుస్తులు, మరియు జోళ్ళు, ఔషధాలు, గ్లూకోమీటర్స్, డయాగ్నోస్టిక్ సేవలు. సో ఇవన్నిటిపై కూడా 5% పరిధిలోకి వచ్చే విధంగా మొన్న సెప్టెంబర్ 3వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సో కొన్ని గంటల క్రితం నుంచి కూడా ఇవన్నీ కూడా 5% పరిధిలోకి వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక 18% పరిధిలోకి వచ్చేటువంటి ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, డిష్ వాషర్స్, పెద్ద తెర ఉన్నటువంటి టెలివిజన్స్, గృహ నిర్మాణం, సిమెంట్, నిర్మాణ సామగ్రి, ఆటోమొబైల్, అలాగే ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు అంటే 1200cc కన్నా తక్కువ, ఇన్సూరెన్స్, ఫినాన్స్ ఇవన్నీ కూడా 18% పరిధిలోకి వచ్చే విధంగా చెప్తోంది కేంద్రం. ఇక 40% పన్ను పరిధిలోకి వచ్చేవి పొగాకు ఉత్పత్తులు కావచ్చు, మద్యం, అలాగే పాన్ మసాలా, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్, అలాగే లగ్జరీ వాహనాలు, ప్రీమియం లిక్కర్, అలాగే 3500cc కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి లగ్జరీ ద్విచక్ర వాహనాలు, కోకోకోలా, పెప్సీ లాంటి సాఫ్ట్ డ్రింక్లు అవన్నీ కూడా ఇప్పుడు 40% జీఎస్టీ పరిధిలోకి వస్తున్నట్లుగా ప్రస్తుత గణాంకాలను బట్టి అయితే చూస్తోంది. ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఇక్కడ మనం అంటే ఎవరికైనా సరే సామాన్యుడికి కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, ఖచ్చితంగా ఒక రేపు అనే దానికి రూపు లేదు కాబట్టి ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పేద మధ్యతరగతి కుటుంబ వాసులకైతే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రమంలో ఏదైతే జీఎస్టీ అసలు ఉంటుందా ఉండదా అని అంటే కనుక ఖచ్చితంగా అంటే నిన్నటి వరకు కొన్ని గంటల క్రితం వరకు 18% ఉన్నటువంటి ఈ జీఎస్టీ, ఈ పాలసీలకు సంబంధించి ప్రీమియంలకు సంబంధించినటువంటి జీఎస్టీ ఖచ్చితంగా ఇప్పటికి ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మామూలుగా నార్మల్ ప్రీమియం ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే జీఎస్టీ ఎత్తివేతతో. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరైతే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వెసులుబాటు కింద ఖచ్చితంగా చాలామంది ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు నిజంగా పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళు చాలామంది చాలామంది ఉన్నారు. సో ఎవరైతే ధూమపాన ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది రకంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్నటువంటి జీఎస్టీ కంటే ఇప్పుడు అదనంగా మరింత, ఎందుకంటే ఫైనల్ జీఎస్టీ ఫైనల్ రేట్ ఇది, ఎందుకంటే 40% పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది ఈ యొక్క జీఎస్టీ కౌన్సిల్. సో పొగాకు ఉత్పత్తులు కావచ్చు, అలాగే మద్యం తాగే వాళ్ళకి కావచ్చు, పాన్ మసాలా, గుట్కాలు, అలాగే ఆన్లైన్ బెట్టింగ్ అనేది చాలామంది జోరుగా ఆడుతూ ఉంటారు, అలాగే గేమింగ్ చేస్తుంటారు. గేమింగ్ వేదికలు అనేవి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అలాగే లగ్జరీ వాహనాలు కొనాలని చాలామంది ఉవ్విళ్ళూరుతుంటారు. అలాగే ప్రీమియం లిక్కర్ కొనాలని, ఎందుకంటే ఫారిన్ బ్రాండ్స్ ఇవన్నీ కొనుక్కోవాలని చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రకంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే 40%
ఇప్పుడు కొత్తగా మీరు పన్ను చెల్లిస్తేనే కానీ అవి మీ ఇంట్లోకో మీ చేతికో వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో మనం ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నాం, పర్సనల్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్కి వీటికి నో జీఎస్టీ. అలాగే 28 నుంచి 18% జీఎస్టీల్లో ఏసీలు, టెలివిజన్స్, మానిటర్స్ కూడా ఉన్నాయి. ఇక 5% జీఎస్టీలో ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత పనిముట్లకు సంబంధించి కూడా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఈ పరిధిలోకి తీసుకొస్తే కనుక ఇది ఒక వ్యవసాయ రంగానికి, రైతాంగానికి కూడా ఖచ్చితంగా మేలు చేకూర్చే విధంగానే ఖచ్చితంగా తోడ్పాటు అవుతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరొక వైపు ఖచ్చితంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ పైన నిజంగా చాలా 5% పరిధిలోకి రావడం అనేది నిజంగా చాలామంది ఒక బయటికి వెళ్తే, ఒక కుటుంబం పరంగా బయటికి వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక ప్యాకేజ్డ్ ఫుడ్స్ అను లేకపోతే డ్రింక్స్ అను ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో వీటిపైన ఇప్పటి వరకు, నిన్నటి వరకు, కొన్ని గంటల క్రితం వరకు కూడా ఈ యొక్క జీఎస్టీతో ఎక్కువ కట్టే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు జేబుకి చిల్లు పడేంత కాకపోయినా ఖచ్చితంగా తక్కువ రేట్లలోనే ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ పైన కూడా ఇప్పుడు చాలా 5% పరిధిలోకి రావడం కూడా చాలామంది మధ్యతరగతి సామాన్యుల కుటుంబాలకైతే ఇది కాస్త వెసులుబాటుగానే చెప్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. సో ఏదేమైనా సరే ఈ నూతన జీఎస్టీ అనేది కొన్ని గంటల క్రితం నుంచి అమలైపోయినటువంటి సందర్భం, దేశవ్యాప్తంగా కూడా ఇది అమలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే ఇది సామాన్యుడి జీఎస్టీ. అలాగే ఏదైతే ఈ యొక్క ఉంటారో ధనికులు ఉంటారో ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఒక మైనస్ పాయింట్గా కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రీమియం లిక్కర్ కొనాలనుకున్నా, లేకపోతే ఒక ప్రీమియం సిగార్స్ కొనాలనుకున్నా, లేకపోతే ప్రీమియం కార్స్ కొనాలనుకున్నా, ఏదేమైనా సరే ఖచ్చితంగా అదనంగా 40% పన్ను కడితేనే జీఎస్టీ, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ ఇవి కడితేనే ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం. సో ఆ రేట్లన్నీ పెరగడం కూడా వాళ్ళకి ఇది మైనస్ అని చెప్పుకోవచ్చు. సో మరి ముఖ్యంగా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆరోగ్య భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీఎస్టీ యొక్క ప్రీమియం ఒక రేట్ అయితే ఈ యొక్క జీఎస్టీ 18% ఉండేది. సో ఆ 18% జీఎస్టీతో కలిపి కట్టాలంటే సగటు మధ్యతరగతి సామాన్యుల కుటుంబాలు అయితే కట్టే పరిస్థితి లేదు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి కూడా నోచుకోని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ క్రమంలో 0%కి నిజంగా ఆ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేర్చడం ద్వారా ఇది ఖచ్చితంగా చాలా వెసులుబాటు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆరోగ్య భద్రత ఉంటుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదైనా సరే నూతన జీఎస్టీ అమలుతో ఒక దేశవ్యాప్తంగా ఒక సరికొత్త రేట్లతో ఇప్పుడు మార్కెట్లంతా కూడా కలకలలాడిపోతున్నాయి అనేది ఆర్థిక రంగ నిపుణులు అయితే చాలా స్పష్టంగా గట్టిగా ఉద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.